హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ని ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఓకేనా? ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాకుండా నిన్న నైట్ తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల కావడం జరిగిందండి. మన యాప్లో కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ చాలామంది క్వాలిఫై అయ్యారు. వీడియోస్లో కామెంట్ రూపంలో తెలియజేయడం, అంతేకాకుండా వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం అయితే చేస్తున్నారు. సో గైస్, మీకు కూడా మన కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా 100% యూస్ఫుల్గా ఉంటుందండి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు. గ్రాండ్ టెస్ట్లు యాడ్ చేస్తున్నాము. టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది. ఇంకొక 1 month మాత్రమే మనకు టైం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్స్ పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ప్రీవియస్ పేపర్ని అనాలిసిస్ అయితే చేద్దామండి. నేను ముందే చెప్తున్నాను, ప్రీవియస్ పేపర్స్లో నుండి కూడా మనకు చాలా క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. ఓకేనా? ఇటీవల తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్లో కూడా చాలా క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా వచ్చాయి. ఓకే, కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్రింది వారిలో పదవి కాలం 30 జూన్ 2024 వరకు ఉండేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు చేపట్టారంటే జవహర్ రెడ్డి. ఇది కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ అంతా అవసరం లేదు మనకి. ఓకే, కరెంట్ అఫైర్స్ అవసరం లేదు. లేటెస్ట్ ఇవి చదవాలి మనం. ఓకే, చూద్దాం. 1909లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన కోటప్ప కొండ కేసు క్రింది స్వతంత్ర సమరయోధులలో ఎవరికి సంబంధించింది? కోటప్ప కొండ ఎవరికి సంబంధించిందండి? చిన్నప్ప రెడ్డి. ఓకే, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడికి సంబంధించినటువంటిదే కోటప్ప కొండ కేసు, చిన్నప్ప రెడ్డి. ఓకే, నెక్స్ట్ వన్. మున్సిపాలిటీల మొత్తం ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు అప్పగించబడుతుందని డాష్ అధికరణలో సూచించారు. మున్సిపాలిటీల మొత్తం ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు అప్పగించబడుతుందని ఏ ఆర్టికల్ తెలుపుతుందండి? 243K. 243K ఆర్టికల్. నెక్స్ట్. ఒక రాష్ట్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? ఒక రాష్ట్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయబడతారండి? రాష్ట్ర గవర్నర్ చేత. ఓకే, రాష్ట్ర గవర్నర్ చేత. నెక్స్ట్ వన్. ఇది కూడా అవసరం లేదు, కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన కొండ అయినటువంటి అరమాకొండ గల మరొక పేరేంటి? ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన కొండ అండి ఇది. ఓకేనా? అర్మా లేదా అరోమా కొండ. దీనికి మరొక పేరేంటి అంటే సీతమ్మ కొండ అని కూడా పిలుస్తారండి. ఓకే, సీతమ్మ కొండ. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లోని క్రింది ఏ జిల్లాలో డైమండ్ కనుగొనబడదు? అంటే డైమండ్స్ ఎక్కడ కనబడవు? ఓకేనా? ఎక్కడండి? అనంతపురం. ఏ జిల్లాలో డైమండ్ కనుగొనబడదు అంటే
అనంతపురం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓకే, గమనించాలి. ప్రకాశం అండి, ప్రకాశంలో కనుగొనబడదు. ప్రకాశం జిల్లాలో మనకు కనిపించవు. కృష్ణా, కర్నూలు, అనంతపురం జిల్లాలో మనకు డైమండ్స్ అయితే ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్, కృష్ణా నది ఏ రాష్ట్రంలో ఉద్భవిస్తుంది? కృష్ణా నది ఏ రాష్ట్రంలో ఉద్భవిస్తుంది? ఆన్సర్ మహారాష్ట్ర, ఆప్షన్ 4 మహారాష్ట్ర. నెక్స్ట్, బ్రహ్మముక్కటే అనేది ఏ ప్రముఖ కవి మరియు సంగీతకారుని స్వరకల్పన? బ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే అనే పాట ఉంటుంది కదండి మనకి, అది ఏ కవి చేత రచించబడింది? అన్నమయాచార్యులు. ఓకే, అన్నమాచార్యులు గారిది. నెక్స్ట్, క్రింది వారిలో కాకినాడకు చెందిన ఏ వ్యక్తి ఫోక్ మ్యూజిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పుస్తకాన్ని రచించారు? ఫోక్ మ్యూజిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరండి? వింజమూరి సీతాదేవి గారు. ఎవరండి? వింజమూరి సీతాదేవి గారు. నెక్స్ట్ వన్, అన్నమాచార్య పూర్తి పేరేమిటి? వాట్ ఇస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ అన్నమాచార్య? ఏంటండి? తాళ్ళపాక అన్నమాచార్యులు. ఓకే, తాళ్ళపాక అన్నమాచార్య. నెక్స్ట్ వన్, సంక్రాంతి పండుగలో భాగంగా చిన్న అమ్మాయిలు వారి బొమ్మలను అందంగా ఒక రీతిలో అమరుస్తారు. దానిని ఏమని పిలుస్తారు? ఏమంటారండి? బొమ్మల కొలువు. ఓకే, బొమ్మల కొలువు అంటారు. ఓకే, చిన్నపిల్లలు జరుపుకుంటారు ఇది బొమ్మల కొలువులు. నెక్స్ట్, విజయవాడ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ గ్రామము ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ నృత్య రూపకానికి జన్మస్థలంగా చెప్పబడుతుంది? దేనికండి? కూచిపూడికండి. ఓకేనా, కూచిపూడి, కృష్ణా జిల్లాలో. నెక్స్ట్ వన్, కలంకారీ రంగులు సాంప్రదాయకంగా డాష్ నుంచి తీసుకోబడతాయి. కలంకారీ రంగులు సాంప్రదాయంగా డాష్ నుంచి తీసుకోబడతాయి. ఎక్కడి నుంచండి? కూరగాయల రంగులండి ఇవి. ఎక్కడి నుంచండి? కూరగాయల రంగుల నుండి తీసుకొనబడతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బుట్ట బొమ్మలు అనే జానపద నృత్యము పండుగల సమయంలో ప్రదర్శించబడుతుంది. మరి వాటికి సంబంధించి దుస్తులలో క్రింది వాటిలో ఏవి ప్రధానంగా కనిపిస్తాయి? బుట్ట బొమ్మలు అనేటువంటి జానపద నృత్యంలో ఆ జానపద కళాకారులు ధరించేటువంటి దుస్తులు ఉంటాయి కదా, వాటిలో ఏవి ప్రధానంగా ఉంటాయి? ఏంటండి? వెదురు బుట్టలతో చేసిన బుట్టలు ఉంటాయండి. ఆ బుట్టలతోనే వస్త్రాలను అల్లడం జరుగుతుంది. అవే ధరించి బుట్ట బొమ్మలు అనేటువంటి సాంప్రదాయ నృత్యాన్ని చేస్తారు పండుగ సమయంలో. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో రాజకుటుంబీకుల కోసం ప్రత్యేకంగా ఏ పట్టు చీరలు నేస్తారు? నెల్లూరు జిల్లాలో ఏంటండి? వెంకటగిరి పట్టు చీరలను నేస్తారు. ప్రత్యేకంగా రాజకుటుంబీకుల కోసం పూర్వకాలంలో వేసేవారు. ఓకే, నెక్స్ట్, విజ్డెన్ అల్మనాక్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, అవసరం లేదు. 5వ ఖేలో ఇండియా గేమ్స్, ఇది కూడా అవసరం లేదండి. అయితే ఏమీ కూడా చెప్పట్లేదు, అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ప్రీవియస్వి ఇవి చదివినా కూడా మనకు ఏమంత ఉపయోగము ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వారిలో భారతదేశంలో మొదటిసారిగా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన యూనియన్ లా సెక్రటరీ, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి ఎవరు? ఎవరండి? అనూప్ కుమార్ మొండిరట్ట. ఓకే, అనూప్ కుమార్ మొండిరట్ట. నెక్స్ట్ వన్, మొదటి జనరల్ బాడీ మీటింగ్ అంటే సర్వసభ్య సమావేశంలో ఏషియన్ ఫామ్ ఆయిల్ అలయన్స్ యొక్క మొదటి చైర్మన్ను క్రింది ఏ దేశం నుంచి ఎన్నుకున్నారు? ఇండియా అండి, భారతదేశం నుండి. నెక్స్ట్ వన్, సంస్కృతంలో పాణిని వ్రాసిన వ్యాకరణ గ్రంథం సాంప్రదాయ సంస్కృతానికి భాషా ప్రమాణాలను నిర్దేశించింది. మరి ఆ గ్రంథం పేరేంటి? ఏంటండి? అష్టాధ్యాయి. ఓకే, అష్టాధ్యాయి. నెక్స్ట్ అని చూద్దాం. సామాన్య అధికారంపై పట్టు పెంచడానికి బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని డాష్ సంవత్సరంలో ఆమోదించింది. మరియు ఇది ఎలాంటి విచారణ లేకుండానే ఎవరినైనా అరెస్టు చేసే అధికారాన్ని వారికి కల్పించింది. రౌలట్ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారండి? 1919 జలియన్ వాలా బాగ్ తర్వాత. ఓకే, నెక్స్ట్ వన్,
ఒక స్వేచ్ఛ ఆలోచనాపరుడు మరియు ఒక హేతువాదిగా అతివాద ఆలోచనలను ప్రోత్సహించి అధికారులని ప్రశ్నించేలా తన విద్యార్థులను ప్రోత్సహించిన మరియు యంగ్ బెంగాల్ ఉద్యమంగా సూచించబడే ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరండి? హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఇది రిపీటెడ్గా. నెక్స్ట్ వన్, 1828లో రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం గురించి క్రింది ప్రకటనలో ఏది లేదా ఏవి సత్యము? ఆన్సర్ ఏబిసి 3 సరైనవండి. ఏబిసి. ఇది విగ్రహారాధనను నిషేధించింది, కరెక్ట్. దాని సభ్యులు ఏ మతం పైన దాడి చేయకుండా ఇది నిషేధించింది. ఇది అన్ని మతాలన్నిటికీ ప్రాథమిక ఐక్యతను విశ్వసించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 1878 వెర్నాక్యులర్ ప్రెస్ చట్టము గురించి క్రింది ప్రకటనలలో ఏది సత్యము కాదు? ఏది లేదా ఏవి సత్యము కాదు? ఏ మాత్రమే అండి అసత్యం అండి. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ లార్డ్ నార్త్ బ్రూక్ చే ఆమోదించబడిందనే తప్పు. వెర్నాక్యులర్ ప్రెస్ చట్టము ప్రభుత్వాన్ని విమర్శించే వారి నోరు మూయించే ప్రయత్నంలో కూడా చట్టంగా చేయబడింది. వార్తాపత్రికలు అసభ్యకరంగా ఏదైనా ప్రచురించినట్లయితే వాటి ప్రింటింగ్ ప్రెస్లతో సహా వార్తాపత్రికల ఆస్తులను జప్తు చేయడానికి చట్టం ప్రభుత్వాన్ని అనుమతిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా చేర్చబడ్డాయి? ఏ షెడ్యూల్లో అండి? 7వ షెడ్యూల్లో. ఇంపార్టెంట్. రాజ్యాంగంలోని 73వ సవరణ చట్టము 1992 రాజ్యాంగానికి 16 అధికరణలు మరియు డాష్ షెడ్యూల్స్తో కూడిన కొత్త భాగం 9ని జోడించడానికి బాధ్యత వహిస్తుంది. ఏంటండి? 11వ షెడ్యూల్. ఓకే, 11వ షెడ్యూల్. నెక్స్ట్, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు రాష్ట్రపతి అభిశంసనకు గురైనప్పుడు ఆరోపణ డాష్ చేయవలను. ఎవరండి? పార్లమెంటు ఉభయ సభలలో ఏదైనా ఒక దాంట్లో మరి ఆరోపణ చేయవచ్చు. నెక్స్ట్, జూలై నెలలో నక్షులం పండుగ సందర్భంగా ప్రదర్శించు నాగాలాండ్ సాంప్రదాయ జానపద నృత్యము డాష్. ఈ నృత్యము మానవాళి జన్మస్థలాన్ని మరియు భూమిని కీర్తిస్తూ ప్రదర్శించబడుతుంది. ఏంటండి అది? చాంగ్ సాంగ్ నృత్యం. ఎక్కడ ప్రసిద్ధిది? నాగాలాండ్. నెక్స్ట్, ఛత్తీస్గఢ్లో ప్రధానంగా ప్రదర్శించే జానపద బల్లాడ్ అంటే వీరగాథ రూపకం డాష్. ఇది మహాభారత ఇతిహాసంలోని ప్రధాన పాత్రలైన పాండవుల కథను వర్ణిస్తుంది. ఆన్సర్ పాండ్వాని నృత్యము. ఏం నృత్యం అండి? పాండ్వాని నృత్యము. గణేష్ చతుర్థి మరియు వ్రత వంటి హిందూ మతపరమైన పండుగల సమయంలో కొంకణ్ ప్రాంతంలోని మహిళలు ప్రదర్శించే మహారాష్ట్ర మరియు గోవాకు చెందిన జానపద నృత్యము ఏంటండి? ఫుంగ్డే. ఓకే, ఫుంగ్డే ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజా లేదా మిద్దె లాంటి సింహద్వారాన్ని 1601 ఏడీలో క్రింది గొప్ప మొఘల్ చక్రవర్తులలో ఎవరు నిర్మించారు? బులందర్ దర్వాజాలోని మిద్దె లాంటి సింహద్వారం ఎవరండి? అక్బర్ దీని నిర్మాణము చేపట్టారు. ఎవరండి? అక్బర్. గోల్ గుంబజ్ అన్నది ప్రపంచంలో 2వ అతిపెద్ద గుమ్మటం మరియు పరిమాణంలో ఇది రోమ్లోని సెయింట్ పీటర్స్ బసిలికా తర్వాత 2వది. మరి గోల్ గుంబజ్ ఎక్కడ నెలకొని ఉంది? ఎక్కడండి? కర్ణాటక. ప్రపంచంలోనే 2వ అతిపెద్దదండి. ఓకేనా? ఫస్ట్ది రోమ్లోని ఇటలీలో ఉంటుంది, సెయింట్ పీటర్ బసిలికా. ఓకే, నెక్స్ట్, భూగర్భ మెట్లబావి నిర్మాణానికి అత్యుత్తమ ఉదాహరణగా నిలిచిన మరియు భారత ఉపఖండంలోని నీటి వనరులు మరియు నిల్వ వ్యవస్థ యొక్క నిర్మాణ రకానికి ప్రధాన ఉదాహరణగా నిలిచిన రాణి కీ వావ్ 2014లో యునెస్కో వారసత్వ ప్రదేశంగా లిఖించబడింది. ఇది ఎక్కడ ఉంది? రాణి కీ వావ్ ఎక్కడుందండి? గుజరాత్. యునెస్కో వారసత్వ జాబితాలో చేరిందండి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన ప్రీవియస్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక ప్రీవియస్ పేపర్ కానీ మోడల్ పేపర్ కానీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.